హాయ్ ఆల్, ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. లెట్ ఇట్ హీట్ అయ్యాక 5 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ వేసాక స్క్రాంబుల్ దెమ్. వెంటనే స్క్రాంబుల్ చేయొద్దు. వెంటనే స్క్రాంబుల్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది. ఒక 2 minutes ఉన్న స్క్రాంబుల్ చేస్తే ఇలా కొంచెం లార్జ్ పీసెస్గా బ్రేక్ అవుతుంది ఎగ్. సో ఎగ్ ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక సైడ్కి. ఈలోపు మనం ఒక పక్క రైస్ని కుక్ చేసుకుందాం. రైస్ని టూ సాఫ్ట్గా కుక్ చేసుకోవద్దు, కొంచెం డ్రైగా ఉండాలి రైస్ని. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చాప్డ్ గార్లిక్ కొంచెం ఫ్రై అవనిద్దాం. గార్లిక్ ఫ్రై అయ్యాక ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం, ఒక 3. ఇవి రెండు సార్ట్ చేశాక ఇప్పుడు చాప్డ్ క్యారెట్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే చాప్డ్ ఆనియన్స్. మనం ఫ్రైడ్ రైస్కి వెజీస్ అన్నీ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటాం, అప్పుడే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. సో వెజీస్ అన్నీ టాస్ చేశాక ఇప్పుడు నేను ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. వెజీస్ అనేవి ప్యూర్లీ ఆప్షనల్, మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను రెడ్ బెల్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇఫ్ మీ దగ్గర గ్రీన్ ఆర్ ఎల్లో ఏవి ఉన్నా యాడ్ చేయొచ్చు. క్యాప్సికమ్, దెన్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. సో అన్నీ ఒకసారి టాస్ చేద్దాం. దెన్ కార్న్. వెజీస్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనకు ఆ క్రంచీ ఫ్లేవర్ తెలుస్తుంది ఫ్రైడ్ రైస్లో. సో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి ఒకసారి సాటే చేద్దాం. నౌ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఇందులో బాయిల్డ్ రైస్ యాడ్ చేశాను. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వెజీస్ని రైస్ని అన్నీ టాస్ చేసి రైస్ని కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుందాం. వెజీస్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. సో రైస్ కూడా యాడ్ చేశాక టాస్ చేసి ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, 1 tablespoon కొరియాండర్ పౌడర్ అన్నీ వేసి ఒకసారి టాస్ చేసుకుందాం. ఇక నేను రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. మీరు గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం టాస్ చేశాక ఫైనల్గా సిలాంట్రో యాడ్ చేశాను. ఇందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో మనం ఫ్రై చేసిన ఎగ్ని యాడ్ చేస్తున్నాను. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పుచ్కి పుచ్కు.